Hi guys, how are you? Welcome back to my channel. Today I'm going to show you tuna fish curry. Tuna fish అనేది నేను 1 కేజీ తీసుకున్నాను. తీసుకొని పీసెస్ లాగా కట్ చేస్తున్నాను గైస్. మీడియం సైజులోని పీసెస్ అనేది కట్ చేసుకోవాలి. ఇది మీకు రైస్‌లోని, చపాతీలోని పర్ఫెక్ట్ ఆప్షన్ అండి. సో కట్ చేసినవి పక్కన పెట్టేసుకుంటున్నాం గైస్. నెక్స్ట్ గ్రేవీకి కావాల్సినవి ఆనియన్స్, టమాటోస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మసాలా సామాన్లు కూడా. అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, చెక్క, లవంగాలు అండ్ జాపత్రి కూడా వేసేసుకొని మనం మిక్సీ అనేది ఆడేసుకోవాలి గైస్. నెక్స్ట్ సపరేట్గా మనం ఆనియన్స్ అండ్ టమాటో కూడా మిక్సీ అనేది ఆడేసుకొని పక్కన పెట్టేసుకుంటాము. కూడా ఫైన్ పేస్ట్ లాగా ఆడేసుకొని రెండు కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను గైస్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆ స్టవ్ ఆన్ చేసుకొని మనం ప్యాన్ ఏమని పెట్టుకొని హీట్ చేసుకున్న తర్వాత ఆయిల్ని కూడా బాగా మరగనివ్వాలి గైస్. వన్స్ మరిగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ టమాటా అండ్ ఆనియన్స్ది కూడా పేస్ట్ అనేది కలిపేసి మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది దాని నుంచి సపరేట్ అయ్యేలాగా చూపిస్తున్నాను గైస్. అలా సపరేట్ అయ్యేలాగా కూడా మనం వన్స్ ఆయిల్ అనేది నేను చూపిస్తున్నట్టు సపరేట్ అయిన తర్వాత దీనికి టిప్ చెప్తున్నాను. కారం అనేది వేసుకొని సాల్ట్ అనేది మీద వేసుకొని మూత పెట్టేసుకుంటే కర్రీ అనేది కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో మూత పెట్టేసుకొని ఓపెన్ చేసుకోవాలి ఒక 5 మినిట్స్ తర్వాత. కొంచెం వాటర్ వేసుకొని జస్ట్ అలా కలుపుకొని ఏదైతే ముక్కలు మనం కట్ చేసుకున్నామో టోనా ఫిష్ ముక్కలు అవి అందులో వేసేసుకుంటాము. లైట్గా మనం మిక్స్ చేసుకోవాలి. ముక్కల్ని ఎక్కువ కదపకూడదు గైస్. సో కొంచెం వాటర్ అనేది వేసుకొని చింతపండు అనేది చాలా తక్కువ వేసుకోవాలి. గ్రేవీ టైపే కావాలి కాబట్టి మనకి. వన్స్ అలా వేసుకొని జస్ట్ అలా తిప్పుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకొని ఒక 10 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే టేస్టీ టోనా ఫిష్ అనేది రెడీ అవుతుంది. రైస్ అండ్ చపాతీలో పర్ఫెక్ట్ ఆప్షన్ గైస్. ట్రై ఇట్ గైస్. బై బాయ్.